నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రాకేష్. అందరూ నన్ను రాఖీ అంటారు. మనమైతే ఫస్ట్ పార్ట్ చూసాం కదా! నయాగరాకి ఎలా రీచ్ అయ్యాం అనేది చూపించాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. వెళ్దాం పదండి. ఇంకా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఖీ తెలుగు వ్లాగ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా! డీజే కాన్సర్ట్ ఫ్రీగా గవర్నమెంట్ అనేది వాళ్ళ నైట్ కండక్ట్ చేస్తుంది. అందుకని వీళ్ళు మైక్స్ అయితే అవి టెస్ట్ చేసుకుంటున్నారనమాట. ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. నైట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకోటి, నయాగరా ఫాల్స్లోని వాటర్ ఫ్లో ఉంటుంది కదా ఫాల్స్కి, లైటింగ్ అనేది వేశారు. మనకి చీకటి అవుతుంది కదా, ఆ 4 నిమిషాల్లో ఆ లైటింగ్స్ అనేవి వెలుగుతాయి. తర్వాత 8 గంటల సమయంలో కూడా మళ్ళీ చీకటి పడుతుంది కాబట్టి సూర్యాస్తమయం సమయంలో ఆ లైట్స్ అనేవి కూడా అప్పుడు కూడా వెలుగుతాయి. మనకైతే ఇక్కడ ఏదో జరుగుతుంది గ్యాదరింగ్, దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో వీళ్ళైతే నేటివ్ కెనడియన్స్ అనుకుంటాను. సో వాళ్ళు పూర్వీకులకు ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఇంకా సేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం అనేది వస్తుంది కదా. సో ఇలాంటివి అయితే చేస్తున్నారు. సో లోపలైతే చాలా ఫుడ్స్ అనేవి ఉన్నాయి, ప్లస్ సాంబ్రాణి లాంటివి వేసి పూజలు లాంటివి చేస్తున్నారు. సో ఇక్కడ మీడియా అయితే చాలామంది వచ్చారు. లైవ్ టెలికాస్ట్లు అయితే చాలా జరుగుతున్నాయి. మనం కూడా లైవ్ ఇచ్చాం, కానీ ఇక్కడ లైవ్ అనేది సిగ్నల్ లేకపోవడం వల్ల సరిగ్గా రాలేదు. ఎందుకంటే 1 మిలియన్ పీపుల్ అనేది చాలా ఎక్కువ. ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కదా, సో చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ నెట్వర్క్ అనేది అందుకోలేకపోయాము. సో ఇంకా 3:30 అనేది అయింది. ఇప్పుడు కాసేపట్లో మనకి కంప్లీట్గా టోటల్ డార్క్నెస్ అనేది వస్తుంది. అది నయాగరా ఫాల్స్ దగ్గర మాత్రమే, ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఈవెంట్ అంటారు కదా. సో 99 ఇయర్స్ అగో అయితే ఇది వచ్చింది. మళ్ళీ 120 ఇయర్స్ తర్వాత వస్తుందంటారు. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా డార్క్నెస్ అయితే మనకి వచ్చేసింది. కంప్లీట్ అంటే కంప్లీట్, అసలు ఏమీ మనకి నైట్ అయినట్టుగా ఉంది. సో ఎనిమల్స్ నిద్రపోతాయి అంటారు కదా, ఈ డార్క్నెస్ అనేవి వాళ్ళు తెలుసుకోలేవు. నైట్ అయిపోయిందని చెప్పి అవి నిద్రపోతాయి. సో ఇది 4 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి డార్క్నెస్ అనేది వెళ్ళిపోతుంది. చంద్రుడు అనేది వెళ్ళిపోతాడు అనమాట కంప్లీట్గా ఆ ప్లేస్ నుంచి. సో సూర్యుడు అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. సో మనకి ఆ 4 మినిట్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు జూమ్ చేద్దాం. జూమ్ చేసి ఒకసారి చూద్దాము. ఈ కెమెరాతో అయితే మనకి సన్ రేస్ అనేవి ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్వి కనిపిస్తాయి. ట్రై చేసి ఒకసారి చూద్దాం కనిపిస్తుందా లేదా అని. సో మనకైతే లైట్గా కనిపిస్తుంది ఆ రేస్ అనేవి ఆరెంజ్ కలర్లో. సో ఇప్పుడైతే మనకి వీడుతుంది ఆ సూర్యగ్రహణం అనేది. సో మనమైతే డౌన్ టౌన్కి దగ్గరలో ఉన్నాము. సో మీరు చూస్తున్నారు కదా, ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కాబట్టి రోడ్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇది నయాగరా ఫాల్స్ డౌన్ టౌన్ ఏరియా. ఇక్కడైతే మీకు గవర్నమెంట్ పోలీసులు అయితే ఉన్నారు. వీళ్ళు కెనడా ఫెడరల్ గవర్నమెంట్ పోలీసులు అనమాట, ఒంటారియో పోలీసులు అయితే కాదు. సో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కాబట్టి ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అయితే భారీగా పోలీసులు అయితే ఉన్నారనమాట. అటు ఇటు మార్చ్ అనేది చేస్తున్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పాలి కదా ఇంత సెక్యూరిటీ ఉందని, అందుకని మనకి పోలీస్ అయితే చాలామంది కనిపించారు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రిటర్న్ అనేది వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం యూనియన్ స్టేషన్కి 3 అవర్స్ అనేది పడుతుంది. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ ట్రైన్ మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 7 o'clock అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కష్టపడి మనం ఈ స్టేషన్కి వచ్చామన్నమాట. ఆ క్యాబ్ అనేది పట్టుకొని బస్ టికెట్ తీసుకున్నాం, కానీ క్యాబ్లో అయితే వచ్చేస్తాము. ఎందుకంటే 1 minute ట్రైన్ అనేది మనకి వచ్చేసింది. అదే మనం బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ట్రైన్ మిస్ అయిపోతే మనకి మళ్ళీ 3 hours తర్వాత ఇంకో ట్రైన్ ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, రష్ అయితే చాలా ఉంది. ఇది ట్రిపుల్ ట్రెక్కర్ ట్రైన్. సో కింద ర్యాక్ ఒకటి, మధ్యలో ఒక ఉంది చూసారు కదా సైడ్లో. 3rd floorలో కూడా మనకి జనాలు అయితే కూర్చుంటారు.
సో మాకైతే డౌటే సీట్ దొరుకుతుందని. సో మనమైతే ఇప్పుడు యూనియన్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. ఆపోజిట్ ట్రైన్ అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఒక 1 minute అయితే ఆపోజిట్ ట్రైన్ అనేది మనకి బయలుదేరుతుంది ఫ్రెండ్స్. సో అది మిస్ అయితే మళ్ళీ 3 hours తర్వాత మనకి ట్రైన్ అనేది యూనియన్ స్టేషన్ నుంచి అరోరా వెళ్తున్నాం అనమాట, న్యూ మార్కెట్లోని దగ్గర స్టేషన్. సో ఈ 1 minute నేనైతే క్యాచ్ చేయాలి, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కదా, క్లోజ్ అయ్యే లోపల మనము ఆ 1 minute టైం అనేది ఉందన్నమాట. ఇంకా వెళ్ళిపోయి చేంజ్ చేస్తూ ఎక్కాల్సి వస్తుంది అనుకుంటా. ఇక్కడైతే చాలామంది ఉన్నారు, తోసుకొని వెళ్ళడానికి కూడా లేదు. అమ్మో చాలా లక్కీ అండి, కరెక్ట్గా మేము ఎక్కాము, డోర్ అలా పడింది, ట్రైన్ అయితే బయలుదేరింది. ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయింది తర్వాత మాకు 3 hours అనేది గ్యాప్ ఉంది మళ్ళీ ఇంకో ట్రైన్కి. సో అంతసేపు వెయిట్ చేయడం అనేది మనకు బోరింగ్ కదా. ఇప్పుడైతే క్వైట్ జోన్కి వచ్చాము. కొత్తగా ఈ 3rd floor క్వైట్ జోన్ అని పెట్టారు, ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ క్వైట్ జోన్ అంటే ఎవరు మాట్లాడకూడదు అనమాట. సో మనం మాట్లాడినా కానీ వాళ్ళు చెప్తారు మాట్లాడవద్దు, మీరు మాట్లాడే పని అయితే కిందకి వెళ్ళి మాట్లాడుకోండి అని. సో గుర్తుంచుకోండి, 3rd floor అయితే ఈ గో ట్రైన్స్లో క్వైట్ జోన్. ఇప్పుడైతే మనము యూనియన్ స్టేషన్ నుంచి బయలుదేరాము అరోరాకి. సో మనకి డౌన్ టౌన్ అయితే వ్యూ కనిపిస్తుంది. సిఎన్ టవర్ సైడ్ నుంచే వెళ్తున్నాము యూనియన్ స్టేషన్ నుంచి అరోరాకి. సో అరోరా అయితే దిగేసాము. సో ఇది మనం వచ్చిన ట్రైన్ యూనియన్ స్టేషన్ నుంచి అరోరాకి. సో ఆల్మోస్ట్ ఇదైతే మనకి ఎంప్టీగా ఉండింది. మేము యూనియన్ స్టేషన్ దాకా వచ్చిన ట్రైన్ అయితే అసలు ఘోరం, బాత్రూంలో కూడా కూర్చొని వచ్చారు చాలామంది, అంత రష్ ఉన్నింది. మీరు ఒక షాట్ అయితే చూడొచ్చు నేను పెట్టింది, తోసుకొని ఎలా వచ్చారు నయాగరా నుంచి యూనియన్ స్టేషన్ వరకు అని. సో అది ఫ్రెండ్స్, మనకి అరోరా స్టేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు. నాకైతే 1500 రూపాయలు అయింది, అంటే $24. ఎలా అంటే రావడానికి వీకెండ్ పాస్ $10, ఇంక ఫుడ్ $14 అయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.